ఒకరోజు రాక్షసరాజు వృషపర్వుని కూతురు శర్మిష్ఠ గురువుగారి కూతురు దేవయానీతోనూ తన 1000 మంది పరిచారికలతోనూ విహారానికి అడవికి వెళ్ళింది. అక్కడ ఒక కొలనులో అందరూ బట్టలు విప్పి గట్టున పెట్టి జలకాలాడుతున్నారు. ఆనందంగా జలకాలాడుతూ నవ్వులు చిందిస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా గట్టిగా ఒక సుడిగాలి వీచింది. ఆ గాలికి గట్టుమీద పెట్టిన బట్టలన్నీ ఎగిరి కలిసిపోయాయి. తరువాత శర్మిష్ఠ, దేవయాని, మిగిలిన పరిచారికలు కొలనులో నుండి బయటకు వచ్చారు. బట్టలన్నీ కలిసిపోవడంతో దేవయాని బట్టలు శర్మిష్ఠ వేసుకుంది. కాని శర్మిష్ఠ బట్టలు మాత్రం దేవయాని వేసుకోలేదు. నేను నీ తండ్రికి గురువుగారైన శుక్రుని కూతురిని, బ్రాహ్మణ కులంలో పుట్టిన కన్యను. నీవు విడిచిన మలిన వస్త్రాలను నేను ఎలా వేసుకుంటాను? దానికి శర్మిష్ఠకు కోపం వచ్చింది. నీ తండ్రి నా తండ్రిని సేవిస్తూ ఆశీర్వదిస్తూ బతికే ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడి కూతురివి నువ్వు గొప్పదానివా? నీవు విడిచిన వస్త్రం నేను కట్టుకోగా లేనిది నువ్వు నేను విడిచిన వస్త్రం కట్టుకోవా? నిందించి దేవయానిని ఒక పాడుబడ్డ నూతిలో తోసింది. తన పరిచారికలతో వెళ్ళిపోయింది. యయాతి మహారాజు అదే అడవికి వేటకు వచ్చాడు. నీటి కోసం ఆ బావి దగ్గరకు వచ్చాడు. బావిలో ఏడుస్తూ ఉన్న దేవయానిని చూచాడు. తన స్త్రీ చేతిని అందించి పైకి లాగాడు. క్షణం దేవయాని పైకి వచ్చింది. వనిత, నీవెవరు? ఈ నూతిలో ఎందుకు పడ్డావు? ఒక దట్టమైన అరణ్యంలో ఒక పురాతన బావి వద్ద విధి తన పని చేసింది. ప్రమాదవశాత్తు దేవయాని ఆ బావిలో పడ్డది. అదే సమయంలో అటుగా వచ్చినవాడు మహారాజు యయాతి. దయతో యయాతి తన చెయ్యిని చాచి ఆమెను రక్షించాడు. మహారాజా, నా పేరు దేవయాని. రాక్షస గురువైన శుక్రాచార్యుల వారి పుత్రికను. నీ దయ వలన నీ చెయ్యి పట్టుకుని పైకి వచ్చాను. యయాతి తన నగరానికి వెళ్ళిపోయాడు. ఇంతలో దేవయాని పరిచారిక ఘూర్ణిక అను పేరు కలది. దేవయానిని వెదకుచూ అక్కడకు వచ్చింది. నేను వృషపర్వుడి నగరానికి రాను. నువ్వు వెళ్ళి నా తండ్రితో నాకు శర్మిష్ఠ చేసిన అవమానము తెలుపుము చెప్పి ఘూర్ణికను పంపింది. ఈ విషయం తెలిసి శుక్రుడు వెంటనే దేవయాని ఉన్న చోటుకు వచ్చాడు. అమ్మా దేవయాని, నీకు కోపం తగదమ్మా. ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసిన వారికంటే కోపము లేనివాడే గొప్పవాడమ్మా. ఇతరులు మన మీద కోపించినా అవమానించినా స్నేహంగా ఉండటమే పరమధర్మం. అమ్మా శర్మిష్ఠ, నీకంటే వయసులో చిన్నది, దాంతో నీకేమిటి? ఇంటికి పోదాంరా అమ్మా. మంచివారికి కోపం తగదు, కోపము లేనివాడే గొప్పవాడు. మహారుషి శమీకుడు కూడా తన కొడుకు శృంగితో కోపము సర్వ అనర్థాలకు మూలము అంటాడు. అలాగే భగవద్గీతలో కూడా క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపం వలన ఆవేశం పుడుతుంది. ఆవేశం వస్తే తన్ను తాను మరిచిపోతాడు. మంచి చెడు వేవేకం నశిస్తుంది. ఈ స్థితిలో అనరాని మాటలు అంటాడు, చెయ్యరాని పనులు చేస్తాడు. కోపము సర్వ అనర్థాలకు మూలము అని, శాంతమే సౌఖ్యదాయకమని
ఆనాడే శమీక మహర్షి శుక్రుడు శ్రీకృష్ణుడు చెప్పారు. శుక్రుడు ఎంత చెప్పినా దానికి దేవయాని ఒప్పుకోలేదు. నాకు అవమానం జరిగిన చోట నేను ఉండను, వేరే ఎక్కడికన్నా వెళతాను. అమ్మా, నువ్వు లేకుండా నేను కూడా ఈ నగరంలో ఉండలేను. ఇంతలో ఈ విషయాలన్నీ తెలుసుకున్న వృషపర్వుడు వెంటనే శుక్రాచార్యులు దేవయాని దగ్గరకు వచ్చాడు. గురుదేవా, నీ దయచేతనే కదా మా రాక్షస జాతి అంతా బతుకుతున్నది. లేకపోతే మేము అందరం మరణించవలసిన వారమే కదా. అందుకని ఈ రాజ్యము, ఈ సంపదలు మీవి, మీకు ఏమి కావాలో అడగండి అని ప్రాధేయపడ్డాడు. శుక్రుడు దేవయాని మొహం చూచాడు. నీ కూతురు శర్మిష్ఠ, ఆమె 1000 మంది పరిచారికలు ఈ రోజు నుండి నాకు పరిచారికలుగా ఉండాలి. అప్పటి నుండి చక్రవర్తి కుమార్తె శర్మిష్ఠ శుక్రుని కూతురైన దేవయానిని సేవిస్తూ ఉంది. ఒకరోజు దేవయాని శర్మిష్ఠతోనూ మిగిలిన పరిచారికలతో అదే వనానికి విహారానికి వెళ్ళింది. మరల యయాతి మహారాజు అదే వనానికి వేటకు వచ్చాడు. వీరందరినీ చూచాడు. దేవయానిని చూచి, బాలా, ఇదివరకు నేను నిన్ను చూచినాను. వీరందరూ ఎవరు? దానికి దేవయాని, మహారాజా, నేనెవరో మీకు తెలియను. మా పేరు శర్మిష్ఠ, వృషపర్వ చక్రవర్తి కుమార్తె. నా దాసి. మిగిలిన వారందరూ నా పరిచారికలు. రాజా, రాజా, నేను నూతిలో పడ్డప్పుడు నువ్వు నీ చేతిని నాకందించి నన్ను బయటకు లాగావు. అప్పుడే మనకు పాణిగ్రహణమైనది. అందుకని నీవు నన్ను వివాహమాడుము. ఈ శర్మిష్ఠతో సహా 1000 మంది పరిచారికలతో నిన్ను సేవిస్తూ ఉంటాము.